ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ 29 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందువల్ల ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు స్థాపించబడినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ 30 సంవత్సరంలో అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఒక సంస్థ నిస్వార్థంగా ఇన్ని రోజులు కష్టాల్లో ఉన్న వారికి సేవలు అందించడం మామూలు విషయం కాదు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మాతృమూర్తి అయినటువంటి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతల్ని మా భువనేశ్వరి గారు తీసుకున్న తర్వాత అందరినీ ఒక తల్లిలాగా ఆదుకుంటా ఉంది. ఒక బిడ్డ కష్టం వస్తే తల్లి ఎంత అండగా ఉంటుందో అలాగే మా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మా భువనేశ్వరమ్మ గారు తల్లిలాగా అందరినీ ఆదుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వైద్యం అయితే ఏమి, విద్య అయితే ఏమి, అలాగే ఉపాధి కల్పన అయితే ఏమి, ఇలాంటివి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ 29 ఏళ్ల ప్రయాణంలో ఎందరో పేద ప్రజలకి విద్యను అందించారు. అలాగే విదేశీ విద్య కానీ, అంటే బాగా చదువుకునే వాళ్ళని బయటికి విదేశాలకు పంపించి కానీ ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చదివించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి ఫ్యాక్షన్లో చనిపోయినటువంటి అనేక మంది పిల్లల్ని ఈరోజు చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అయితేమి, అలాగే కలెక్టర్గా అయితే ఏమి, డిఎస్పీలుగా అయితే ఏమి ఈరోజు అందించిన ఘనత ఎన్టీఆర్ ట్రస్ట్ మా భువనేశ్వరమ్మది అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో బ్లడ్ బ్యాంకులు ఓపెన్ చేసి ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ బ్లడ్ కావాల్సి వచ్చినా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి జిల్లాకి ఒక బ్లడ్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆలోచన, మా భువనేశ్వరమ్మ గారి ఆలోచన. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కానీ, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కానీ త్వరలో ఈ బ్లడ్ బ్యాంక్ కానీ తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అంటే లెక్కలేనని మా భువనేశ్వరమ్మ గారు తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఒక్కరికి కాదు, దాదాపు కోట్ల మందికి, అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ప్రజలకి, అనేకమైనటువంటి పూర్ పీపుల్కి, విద్యార్థులకి, వైద్యం లేని వాళ్ళకి ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చేసిన దానికి ప్రత్యేకంగా ఈరోజు మా భువనేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరోసారి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారికి, ఆ ట్రస్ట్లో పనిచేస్తున్న సిబ్బందికి, ప్రతి ఒక్కరికి 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 30 సంవత్సరాలకి అడుగుపెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.